ఈ సినిమా చెప్తది అసలైన క్రేజ్ ఏంది అని. ఇప్పుడు ఎలా కొడతాడో నేను చూస్తాను. నేను చూస్తాను సార్. చూసాం, మన బాస్ ఉత్క ఆరేస్తున్నాడు బాక్స్ ఆఫీస్ ని. మణిశంకర్ వరప్రసాద్ గారు ఆల్రెడీ 300 కోట్ల దగ్గరికి వెళ్ళింది. రీజనల్ పరంగా ఇండస్ట్రీ హిట్ సంక్రాంతికి వస్తున్న దాటింది. సో ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ రీజనల్ సినిమాలు అనేది అయిపోతున్నాయి. ఓన్లీ ఒక వెంకిమామ మాత్రమే తీస్తాడు. అంటే టైర్ 1 సీనియర్ హీరోస్ ని కన్సిడర్ చేస్తే వెంకిమామ ఒక్కడే తర్వాత వస్తాడు. అండ్ ఆల్సో ఉస్తాద్ భగత్ సింగ్ మన పవన్ అన్నది. సో ఈ ఉస్తాద్ భగత్ సింగ్ కి అసలు హోప్ ఉందా, దాని మీద హైప్ ఉందా, దానికి ఏమైనా టార్గెట్స్ ఏడ్చాయా, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఒకవేళ దానికి హిట్ టాక్ వస్తే ఈ సినిమాలను కొడుతుందా లేదా, ఇంత ఛాన్స్ ఉంది, పవన్ కళ్యాణ్ కి టార్గెట్ ఏంది, ఆయన క్రేజ్ టెస్ట్ ఏంది అనేది మాట్లాడుకుందాం. మరి జర మన కంటెంట్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కొట్టేసేయండి ప్లీజ్. ఉస్తాద్ భగత్ సింగ్ కి ఫస్ట్ నుంచి అయినా ఫ్యాన్స్ కి పెద్దగా హైప్ హోప్ లేదు, అది తేరి రీమేక్ అని చెప్పి. కాకపోతే తర్వాత ఒక సాంగ్ రిలీజ్ కావడం, గ్లిమ్స్ మంచిగా ఉండడం, అండ్ ఆల్సో ఇది రీమేక్ కాదు అనే న్యూస్ రూమర్ బాగా చెక్కలు తిరిగింది. దీనివల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు న్యూట్రల్ ఆడియన్స్ కూడా కొంచెం కొంచెం ఫ్రీ ఫ్లోయింగ్ పవన్ కళ్యాణ్ చూడబోతున్నాం, కొంచెం వింటేజ్ టైప్ ఆఫ్ వైబ్ వస్తుంది అని చెప్పి హోప్ పెట్టుకున్నారు. అండ్ దేఖ్లేంగే సాలా సాంగ్ వచ్చినాక చాలా మంచి హవా హల్చల్ నడిచింది. సో సమ్మర్ కి వస్తుంది, పైగా సమ్మర్ కాబట్టి అప్పుడెప్పుడో సమ్మర్ అంటే పవన్ కళ్యాణ్ సమ్మర్ కి వచ్చిన సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ అనుకుంటా లాస్ట్. దాని తర్వాత ఏది రాలేదు బేసిక్ గా. అంటే వకీల్ సాబ్ ఒక్కటి ఓకే, అది కంబ్యాక్ కరోనా టైంలో నడిచిపోయింది. కానీ దానికన్నా ముందే సర్దార్ గబ్బర్ సింగ్, దానికన్నా ముందు గబ్బర్ సింగే. సో తర్వాత చాలా ఏళ్ళకి ప్రాపర్ సెటప్, ప్రాపర్ హరీష్ శంకర్ వాళ్ళిద్దరు కాంబో, గబ్బర్ సింగ్ లాంటి హిట్ తర్వాత కాంబో కాబట్టి కొంచెం ఎట్లాగా హైప్ జనరేట్ చేస్తుంది, ఓపెనింగ్స్ బాగానే పెడుతుంది, ఫ్యాన్స్ కూడా మస్తు అలచల్ నడుస్తుంది సినిమా రిలీజ్ వరకు. కాకపోతే ఈ సినిమా నడుస్తుందా, ఈ సినిమా వర్కౌట్ అవుతుందా అనే డౌట్, క్వశ్చన్ మార్క్ ఇప్పుడు అందరిలో. సో కొంతమంది ఇప్పటికి ఫీల్ అవుతారు, ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ తో పాటు నాలాంటి వాళ్ళు కూడా, ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ పొటెన్షియల్ రేంజ్ కలెక్షన్స్ కాదు అని చెప్పి. అంటే దానికి రీజన్స్ ఉన్నాయి కొన్ని, ఏ సర్టిఫికేట్ అని చెప్పి, జానర్ అది ఇది అని. కాకపోతే మోస్ట్ హైప్డ్ ఫిల్మ్ అది లాస్ట్ ఇయర్, మోస్ట్ హైప్డ్ ఫిలిము. చాలా ఏళ్ళకి పవన్ కళ్యాణ్ నుంచి ఒక ప్రాపర్ ఫిలిము, అయినా కూడా అది అసలు ఏ బెంచ్ మార్క్స్ పెట్టలేదు, ఎలాంటి రికార్డ్స్ పెట్టలేదు, కలెక్షన్స్ పెద్దగా రాలేదు, చాలా ఏరియాస్ లో లాస్ వచ్చింది. సో ఇవన్నీ నడిచినాయి. ఇప్పటికి కొంతమంది ఆ సినిమాని హిట్ లాగా కూడా కన్సిడర్ చేయట్లేదు. బట్ స్టిల్ ఒకటి లాస్ట్ ఛాన్స్ పవన్ కళ్యాణ్ కి ఉస్తాద్ భగత్ సింగ్ తోని. తర్వాత ఇంకో 1-2 ఫిలిమ్స్ ఉన్నాయేమో కానీ, కాకపోతే సమ్మర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, కమర్షియల్ మూవీ, హరిశంకర్ కాంబో, సాంగ్స్ హిట్ అవుతున్నాయి, డిఎస్పీ కాంబో, ఇవన్నీ లెక్కలు ఉన్నాయి కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా మణిశంకర్ వరప్రసాద్ గారు అండ్ సంక్రాంతికి వస్తున్న సినిమాలను కొట్టాలి. ఇటు టాక్ తోని, టాక్ పడకపోయినా 250 కోట్లు కొట్టాల్సిందే. టాక్ వస్తే అయితే ఖచ్చితంగా 350+ కొట్టాలి. ఎందుకంటే ఈ సినిమాలు నార్మల్ సినిమాలే కొడుతుంటే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబో, ఒక టైర్ 1 హీరో పవర్ స్టార్ 350 కోట్లు కొట్టకపోతే అయితే ఇక మార్కెట్ మటాష్ అయినట్టే, పవన్ కళ్యాణ్ది క్రేజ్ తగ్గిపోయినట్టే, పడిపోయినట్టే. సో ఈ సినిమా డిసైడ్ చేస్తుంది యాక్చువల్ గా ఎంత కొడుతుంది. అంటే ఆ సినిమాలను బ్రేక్ చేస్తుందా, పవర్ స్టార్ క్రేజ్ ఇంకా ఉందా, నడుస్తుందా. ఎందుకంటే ఇన్ని రీజన్ ఫేవర్ గా మళ్ళీ రావేమో, పనిచేయవేమో. ఎందుకంటే సమ్మర్ కాంబో, కమర్షియల్ ఎంటర్టైనర్, పైగా రీమేక్ కూడా కాదంటున్నారు. ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి. సో సాంగ్స్ కూడా, ఆల్బమ్ కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది. సో ఇన్ని ఆస్పెక్ట్స్ ఇన్ని నడుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా కొట్టాలి. లేకపోతే అయితే ఇక డిసైడ్ అయిపోవచ్చు అందరూ. సో హోప్ ఈ సినిమా మంచి కమర్షియల్ ప్యాకేజ్ తోని హరీష్ శంకర్ కంబ్యాక్ ఇచ్చి, పవర్ స్టార్ కూడా మంచి హిట్ ఇచ్చి, మంచి కంబ్యాక్ హిట్ అవ్వాలని విష్ చేద్దాం. సో చూద్దాం ఏ రేంజ్ లో కొడుతుందా అని చెప్పి. నాకు కూడా కొంచెం దేఖ్లేంగే సాంగ్ తర్వాత కొంచెం హోప్ పెరిగింది. ఇంతకుముందు అయితే 0 నెగిటివ్లు ఉండే, ఇప్పుడు కొంచెం పాజిటివ్ గా టర్న్ అయింది. పైగా ఇంకో పోస్టర్ కూడా వదిలారు. సో ఆ సాంగ్స్, ఆ వెయిటింగ్, ఆ అల్చల్ కోసం, ఆ హవా కోసం వెయిటింగ్, ఆ వైబ్ కోసము. సో చూద్దాం. సో అది గైస్ మ్యాటర్. మరి ఉస్తాద్ భగత్ సింగ్ పైన మీ ఎక్స్పెక్టేషన్స్, హైప్ ఎలా ఉంది, ఆడుద్దా ఆడదాన్ని కింద మాతో షేర్ చేసుకోండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.